హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. సో ఈరోజు వీడియోలో క్వశ్చన్ నెంబర్ 28కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, ఏ చాప్టర్లో నుండి వస్తాయి, సో ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి మనం చూసేద్దాం. సో జాగ్రత్తగా చూడండి, టైం వేస్ట్ చేయకుండా. సో క్వశ్చన్ నెంబర్ 28 అనేది పాలినోమియల్స్ అనేటువంటి చాప్టర్ నుంచి అడగడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 28 పాలినోమియల్స్ నుంచి ఏ విధంగా అడుగుతారంటే, మనకైతే ఒక గ్రాఫ్ అయితే ఇస్తాడు. ఆ గ్రాఫ్లో నుండి మనకు ఒక 4 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఆ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే మనకు సరిపోతుంది. అర్థమవుతుందా? సో ఇలా మనకైతే ఒక గ్రాఫ్ ఇచ్చాడు. గ్రాఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ అయిందో, ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే కలుసుకున్నాయో ఆ పాయింట్స్ని మనం కనిపెట్టాలి. చూడండి, -1 దగ్గర టచ్ అయింది, అలాగే 4 దగ్గర టచ్ అయింది. ఓకేనా? -1 దగ్గర 4 దగ్గర టచ్ అయింది. జాగ్రత్తగా అవి ఐడెంటిఫై చేయాలి. సో ఇలాగ మనకు గ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అంటే, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద పాలినోమియల్. సో ఇచ్చినటువంటి పాలినోమియల్ యొక్క షేప్ ఏంటి అంటాడు. షేప్ ఏంటండి? షేప్ ఈజ్ పారాబోలా. సో పారాబోలా షేప్ అనమాట. సో నెక్స్ట్ గోస్ టు హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్. ఎన్ని జీరోస్ ఉన్నాయి? సో 2 జీరోస్. ఇది ఒకటి. ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసేటువంటి పాయింట్స్ మాత్రమే జీరోస్ అంటాము. అర్థమవుతుందా? సో పారాబోలా షేపు 2 జీరోస్ ఉన్నాయి. వాట్ ఆర్ ద జీరోస్ అంటాడు. సో థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద జీరోస్. ఏంటంటే జీరోస్? -1 అండ్ 4 ఇవి జీరోస్ అనమాట. ఇంకో క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసినటువంటి ఆ పాయింట్స్ ఏంటంటే -1, 0. పాయింట్స్ అన్ని రాసేటప్పుడు -1, 0 అండ్ 4, 0 పాయింట్స్ రాసేటప్పుడు ఇలా రాయాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే, -1, 0, 4, 0. ఒకవేళ జీరోస్ అడిగినప్పుడు ఏం రాయాలి? -1 అండ్ 4 అవి జీరోస్. పాయింట్స్ రాసేటప్పుడు -1, 0, 4, 4 క్వశ్చన్స్. అర్థమైందండి? ఇంకా ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతాడంటే, సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి? -1 అని 4ని కూడా యాడ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా చేయాలి. -1 + 4 ఎంత? ఆన్సర్ 3 అనమాట. ఓకే, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అడుగుతాడు. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు -1 × 4 అంటే -4. ఇలాగైతే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి పాలినోమియల్లో మనకి -1, 4 ఇచ్చాడు. అయితే దీని యొక్క నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పాలినోమియల్ అంటే, మనం అప్పుడు ఏం రాయాలంటే క్వాడ్రేటిక్ పాలినోమియల్ ఇలా రాస్తాం. అర్థమైందా? సో చూడండి, షేప్ ఏంటి? పారాబోలా షేపు. సో సెకండ్ క్వశ్చన్, ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద జీరోస్? -1 and 4. ఓకే, వాట్ ఈస్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్స్ ఏంటివి? -1, 0, 4, 0 అని రాయాలి. తర్వాత సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే -1 + 4 ఆ రెండు కలిపితే 3 వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ రెండు ఇంటూ చేస్తే -4 వస్తుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్? నేమ్ వేరు, షేప్ వేరు. నేమ్ అడిగేటప్పుడు మనం క్వాడ్రాటిక్ పాలినోమియల్ రాయాలి. ఇంకా ఏ విధంగా అడుగుతారంటే, ఈ -1, 4 ఇంటర్సెక్ట్ అయింది కదా, అయితే ఈ పాలినోమియల్ యొక్క ఈ గ్రాఫ్ యొక్క పాలినోమియల్ ఏంటి? ఓకే, ఆ ఈక్వేషన్ ఏంటి, లేకపోతే ఆ పాలినోమియల్ ఏంటి అని అడుగుతాడు. చూడండి, మనకైతే ఒక ఫార్ములా తెలుసు. P(x) = K(x² - α + β × x + α β). ఓకే, ఈ ఫార్ములాని జాగ్రత్తగా చూడండి. సో K(x² - α + β) అంటే సమ్ ఆఫ్ జీరోసే కదా, ఎంతది? 3x. సో ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఎంత? -4. ఎందుకంటే ప్రొడక్ట్ కదా ఆల్ఫా బీటా అంటే. సో దాని బదులు -4 తీసుకుంటాం. సో కే వాల్యూ 1 అనుకుంటే కే క్యాన్సిల్ అవుతుంది. x² - cx - 4 అనేది మనకి పాలినోమియల్ అవుతుంది. పాలినోమియల్ని ఫైండ్ అవుట్ చేయండి అంటాడు కొన్నిసార్లు. ఇలా కూడా మనం ఆ రెండింటిని యూజ్ చేసుకుని పాలినోమియల్ కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? సో కాబట్టి పాలినోమియల్స్ అనేటువంటి చాప్టర్లో మనకు వచ్చేటువంటి 4 మార్క్స్ ఏదైతే ఉందో చాలా చాలా ఈజీ. ఈ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకుంటే ఏ నంబర్ మార్చినా అదే ఇస్తారు. చూడండి, మీరైతే సో 2, 6
2,6 జీరోస్ అయితే 2,6 ఒకవేళ టచ్ అయితే సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే మీరు చేయండి. నెక్స్ట్ -3,4 -3,4 -3 అండ్ 4 ఒకవేళ టచ్ అయితే గ్రాఫ్లో ఈ క్వశ్చన్స్కి -3,4ని ఉపయోగించి ఆన్సర్స్ రాయండి. నెక్స్ట్ 2,3 ఒకవేళ 2, 3 టచ్ అయితే ఎక్స్ యాక్సిస్ వాటికి సంబంధించినటువంటి ఈ 6 క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్స్ అయితే రాయండి. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ 1, 2, 3, 4 అండ్ 5, 6, 7 ఇప్పుడు 8th క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్స్ వస్తే మాక్సిమం ఇవే ఇస్తాడు. 99.9% 100% ఇదే ఇస్తాడు. చేంజ్ చేసే అవకాశాలు అయితే ఏం లేవు. కాబట్టి దయచేసి గమనించండి. బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. 4 మార్క్స్ చేతిలో మార్క్స్ మనం పోగొట్టుకోకూడదు. ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. Share to your friends and please comment if you have any doubt. Definitely will do it. Okay, we'll rectify your problems. So that's why please once more I want to say please description లో మనకి వాట్సాప్ సంబంధించినటువంటి లింక్ అయితే ఉంటుంది. కాబట్టి దాన్ని అయితే మీరు జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.